మన వంటగదిలో వాడే నూనె ధర ఎక్కడో మాస్కోలో జరిగే ఒక సీక్రెట్ మీటింగ్పై ఆధారపడి ఉంటుందని ఎప్పుడైనా గమనించారా? యా వినడానికి చాలా వింతగా ఉంటుంది కదా. అవును, చాలా వింతగా ఉంటుంది. లేదా ఆమ్, ఐరోపా దేశాలు తమ రక్షణ బడ్జెట్ పెంచితే మన దేశంలోని ఒక సామాన్య వ్యాపారికి నష్టం వస్తుందని అసలు ఎవరైనా ఊహించగలరా? సో, ఈరోజుటి మన లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇలాంటి అదృశ్య తీగలను లాగబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి కాబట్టి. కరెక్ట్. ఈ విశ్లేషణ కోసం మే 26, 2026 నాటి యూపీఎస్సీకి సంబంధించిన 24 అత్యంత కీలకమైన వార్తాపత్రాలు, నివేదికలు, అలాగే పరిశోధనాత్మక వ్యాసాలను మన ముందుంచుకున్నాం. బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక నిర్ణయాలు ఇవన్నీ స్థానిక పాలన మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఒకే వేదికపై విడమర్చి చూద్దాం. అవును, ఇది చాలా అవసరం. ఎందుకంటే శ్రోతలు కేవలం వార్తలు చదివితే సరిపోదు, ఆ చుక్కలను కలపడం ముఖ్యం. రైట్. సో దీని గురించి కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా అంతర్జాతీయ రాజకీయ చదరంగం గురించి మాట్లాడుకుంటే ప్రపంచ దేశాల వ్యవహార శైలి ఒక విచిత్రమైన మలుపు తిరుగుతోందని చెప్పొచ్చు. ఒకవైపు ఢిల్లీలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. అందులో ఇండో పసిఫిక్ భద్రత, అలాగే సప్లై చైన్, వెస్ట్ ఆసియా ఉద్రిక్తతలపై చర్చలు జరుగుతున్నాయి. యా, అది ఒక వైపు. కాని సరిగ్గా అదే సమయంలో మాస్కోలో బ్రెజిల్ ప్రతినిధి సెల్సో అమోరిమ్తో సహా బ్రిక్స్ దేశాలు మరో భిన్నమైన చర్చలు జరుపుతున్నాయి. కరెక్ట్. ఇక్కడసలు మెలిక ఏమిటంటే ఆ రెండు సమావేశాల వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశాలు పూర్తి భిన్నమైనవి. మాస్కోలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశం కేవలం ఒక సాధారణ కలయిక కాదు. అక్కడ ప్రధాన అజెండా డీ-డాలరైజేషన్. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడం, రైట్? అవునండి. డాలర్ వాడకం తగ్గించి స్థానిక కరెన్సీలను వాడటం. ఇది పైకి సాధారణంగా అనిపించినా ఆచరణలో చాలా సంక్లిష్టమైన విషయం. ఉదాహరణకు, స్విఫ్ట్ లాంటి అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థల మీద ఆధారపడకుండా స్వంత వ్యవస్థలను నిర్మించుకోవాలని ఈ దేశాలు చూస్తున్నాయి. ఓ, అంటే స్వంత ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు తీసుకురావాలని కూడా గట్టిగా ఒత్తిడి చేస్తున్నాయి. వెయిట్, ఇదొక గమ్మత్తైన బ్యాలెన్సింగ్ యాక్ట్లా అనిపిస్తోంది నాకు. ఒకవైపు మనం క్వాడ్ ద్వారా అమెరికా, జపాన్ లాంటి పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నాం. అవును, భద్రత కోసం. భద్రత కోసం. మరోవైపు అదే అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ఈ బ్రిక్స్ సమావేశాల్లో కూడా పాల్గొంటున్నాం. అసలిది సాధ్యమేనా? ఈ దౌత్యపరమైన వ్యూహం ఎలా పనిచేస్తుందంటారు? వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపించినా ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితిలో ఏ ఒక్క కూటమిపైన పూర్తిగా ఆధారపడలేం అన్నది చేదు వాస్తవం. ఇదే సమయంలో మనం ఐరోపాలో జరుగుతున్న పరిణామాలను కూడా చూడాలి. నాటో కూటమిలో చాలా స్పష్టమైన విభేదాలొస్తున్నాయి ఇప్పుడు. ఆ పాయింట్ జీడీపీ వ్యయం గురించే కదా? అవును. ఉక్రెయిన్కు ప్రతి సభ్యదేశం తమ జీడీపీలో 0.25% సైనిక సహాయం చేయాలన్న ప్రతిపాదన ఉంది. కానీ దాన్ని బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైట్. ఎవరి ఆర్థిక ఇబ్బందులు వాళ్లవి. కరెక్ట్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జర్మనీ మాత్రం వాషింగ్టన్ ఒత్తిడితో 2026 నాటికి తమ రక్షణ వ్యయాన్ని జీడీపీలో ఏకంగా 4% పెంచుతోంది. బాబోయ్, 4% అంటే చాలా ఎక్కువ కదా. జర్మనీ వాళ్ల బడ్జెట్ వాళ్ళు పెంచుకుంటే మనకొచ్చిన నష్టమేంటి అని చాలామంది అనుకోవచ్చు. కానీ వారు ఆయుధాల కోసం అంత విపరీతంగా ఖర్చు పెడుతున్నారంటే ఇతర సామాజిక రంగాలపై పెట్టుబడులు తగ్గిస్తున్నారనే కదా అర్థం. 100% కరెక్ట్. సో దానివల్ల వారు మన దేశం నుండి కొనుగోలు చేసే ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రభావం పరోక్షంగా మన దేశ వ్యాపారాలపై పడుతుంది. ఇదొక అల్లకల్లోలమైన విమాన ప్రయాణంలాగా ఉంది. బ్రిక్స్ దేశాలు డాలర్ను కాదనుకుంటున్నాయి, ఇంకోవైపు రక్షణ వ్యయం పెరుగుతోంది. మరి ఇంతటి అనిశ్చితిలో భారత్ పరిస్థితేంటి? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పరిణామాల మధ్య భారత్ ఇంకో పెద్ద ముప్పును కూడా ఎదుర్కొంటోంది. అదే వెస్ట్ ఆసియా సంక్షోభం. ఇది మన ఆర్థిక వ్యవస్థను నేరుగా ఎలా దెబ్బతీస్తోందో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సంచలనాత్మక అంచనా వేసింది. ఆ నివేదిక నేను కూడా చూశాను. ముడి చమురు ధరల పెరుగుదల గురించి కదా? అవును.
ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 2.1 ట్రిలియన్ రూపాయల నష్టం వాటిల్తుందని ఆ నివేదిక చెప్తోంది. అక్షరాలా 2.1 ట్రిలియన్ రూపాయలు. అంటే ఇది సామాన్యుడి జేబుకు ఎలా చిల్లులు పెడుతుందంటే ప్రభుత్వం బడ్జెట్ వేసుకున్నప్పుడు ద్రవ్యలోటు 4.3% ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైట్, ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ అదే. యా, కానీ ఈ చమురు ధరల పెరుగుదల వల్ల అది 4.7 లేదా 4.8% చేరవచ్చని అంచనా. అంటే పెట్రోల్ బంకుల్లో ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తోంది. అప్పుడు ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఆదాయం పడిపోయి అప్పులు పెరుగుతాయి. చివరికి ఆ భారం ఏదో ఒక రూపంలో మనమీదే పడుతుంది కదా. తప్పకుండా. దీనికి తోడు మన పొరుగు దేశాలతో ఉన్న వివాదాలు కూడా ఎప్పటికప్పుడు సవాలు విసురుతూనే ఉన్నాయి. ఉదాహరణకు సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్తో ఉన్న కిషన్ గంగా మరియు రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల వివాదం. అవును, ఈ కేసులో మే 15న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ అంగీకరించలేదు కదా. కరెక్ట్. ఇక్కడ భారత్ వాదన వింటే అంతర్జాతీయ ఒప్పందాలలోని సాంకేతిక అంశాలు ఎంత కీలకమో మనకర్థమవుతుంది. ఆ ఒప్పందం ప్రకారం ప్రస్తుత పరిస్థితి కేవలం ఒక తేడా మాత్రమే. ఎ డిఫరెన్స్. అదింకా వివాదం అంటే డిస్ప్యూట్ స్థాయికి వెళ్లలేదు అంటారు. ఖచ్చితంగా. కాబట్టి దీనిని ముందుగా ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ మాత్రమే పరిశీలించాలి అని భారత్ వాదిస్తోంది. ఒకేసారి 2 వేర్వేరు చట్టపరమైన ప్రక్రియలు కొనసాగడం ఆ ఒప్పంద నియమాలకే విరుద్ధం అని భారత్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇదంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. బయట ఒక పెద్ద ఆర్థిక అలాగే రాజకీయ తుఫాను చెలరేగుతోంది. ఇలాంటప్పుడు పాత ఇంటిని అద్దెకిచ్చి వచ్చే డబ్బుతో కొత్త ఇళ్లు కట్టుకోవడంలాంటి వ్యూహాలు అవసరమంటారా? మీరు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. దానికి ముందు అసలు మన ఆర్థిక పునాదులు ఎంత గట్టిగా ఉన్నాయో చూసుకోవాలి. మే 1 నాటికి భారత విదేశీ మారక నిల్వలు $690.693 బిలియన్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వావ్, అదొక భారీ నంబర్. అవును. దీని సామాన్యులకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటే, ఒకవేళ ప్రపంచం మొత్తం నుండి మనకు రావాల్సిన ఆదాయం ఆగిపోయినా రాబోయే 11 నెలల పాటు మన దేశానికి కావలసిన దిగుమతులు చేసుకోవడానికి మన దగ్గర తగినంత డబ్బుంది. అంటే ఈ డాలర్ నిల్వలు మన ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద షాక్ అబ్జార్బర్ లాంటివన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఒక పెద్ద కుషన్. అందుకే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఆర్బీఐ క్యాష్ రిజర్వ్ రేషియోను 3% వద్దే స్థిరంగా ఉంచింది. ఈ కుషన్ బాగానే ఉంది, కానీ వృద్ధి రేటు అంచనాలు చూస్తుంటే కొంచెం కలవరం మొదలవుతోంది. కేంద్ర గణాంక కార్యాలయం జూన్ 5న ఖచ్చితమైన వివరాలను విడుదల చేయనుంది. అప్పటి వరకు అంచనాల మీదే ఆధారపడాలి. రైట్. ఆలోపే ఆర్థిక సంవత్సరం 2026 4వ త్రైమాసికం జీడీపీ వృద్ధి 7.3% ఉండొచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది. కానీ ఇక్రా 7%, ఎస్బీఐ 7.2% అని కాస్త తక్కువగా అంచనా వేశాయి. అవును. అన్నిటికంటే ముఖ్యంగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ చెబుతున్నది వింటే ఆ ఎల్ నీనో ప్రభావం మరియు వెస్ట్ ఆసియా టెన్షన్స్ వల్ల 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6 నుంచి 6.7% తగ్గొచ్చని వాళ్లు హెచ్చరిస్తున్నారు. నిజమే. వృద్ధిరేటు ఇలా తగ్గుముఖం పడుతున్న తరుణంలోనే మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం ఒక వ్యూహాత్మక అడుగు. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం చూస్తే మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ టాప్ 5లో నిలిచింది. ఇక్కడే మీరు ఇందాకన్నా నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ వస్తోంది అనుకుంటా. కరెక్ట్. ఈ ఎన్ఎంపి అనేది పాత ప్రభుత్వ ఆస్తులను, అంటే బ్రౌన్ ఫీల్డ్ ఆస్తులను లీజుకిచ్చి నగదుగా మార్చి ఆ నిధులతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించే ఒక అద్భుతమైన నమూనా. అంటే నేనిందాకన్నట్టు పాత ఇంటిని అద్దెకిచ్చి వచ్చే డబ్బుతో ఒక కొత్త ఆధునిక భవనం కట్టుకోవడం లాంటిది. పర్ఫెక్ట్ అనాలజీ. ఈ ఎన్ఎంపి వల్ల 2026 ఆర్థిక సంవత్సరానికి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే జీఎఫ్సీఎఫ్ జీడీపీలో 30% చేరుతుందని అంచనా. శ్రోతల అవగాహన కోసం చెప్తున్నాను, ఈ జీఎఫ్సీఎఫ్ అనేది కేవలం ఒక ఆర్థిక పదం మాత్రమే కాదు. అవును, అది చాలా కీలకమైన సూచిక. భవిష్యత్ కోసం ఒక దేశం కొత్త రోడ్లు, ఫ్యాక్టరీలు, వంతెనల నిర్మాణానికి వెచ్చిస్తున్న మొత్తం పెట్టుబడి అది. కానీ ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం వస్తోంది. చెప్పండి,
ఏమిటా సందేహం? ఒకవైపు జీడీపీ అంచనాలు FY 27లో తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఏకంగా 3.5 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో జపాన్ సాంకేతికతతో 3 కొత్త బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఢిల్లీ వారణాసి, ముంబై నాగ్పూర్, చెన్నై మైసూర్ కారిడార్లు. అవును, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఇవి. అసలీ కష్టకాలంలో ఇలాంటి విలాసవంతమైన భారీ ఖర్చుల ప్రాజెక్టుల వల్ల సామాన్యులకు నిజంగా ఉపయోగం ఉంటుందా? ఆ డబ్బుతో హాస్పిటల్స్ లేదా స్కూల్స్ కట్టొచ్చు కదా అని సామాన్యులు అనుకుంటారు కదా. ఈ విషయాన్ని మనం కొంచెం విశాల దృష్టిపథంతో చూడాలి. పైకి చూడటానికి ఇది కేవలం వేగవంతమైన ప్రయాణం కోసం చేస్తున్న ఖర్చులా అనిపిస్తోంది. కాని దీని వెనుకున్న ఆర్థిక సూత్రం వేరు. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లు అగ్లోమరేషన్ ఎకానమీస్ను సృష్టిస్తాయి. అగ్లోమరేషన్ ఎకానమీస్ అంటే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమవడమంటారా? దాదాపుగా అంతే. దీన్ని సింపుల్గా చెప్పుకుందాం. 100 వేర్వేరు కంపెనీలు 100 ఊరుల్లో ఉంటే రవాణా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అదే ముంబై నుండి నాగ్పూర్ వరకు ఒక బుల్లెట్ ట్రైన్ ఉంటే ఆ కారిడార్ వెంబడి కొత్త పరిశ్రమలొస్తాయి. నిపుణులైన కార్మికులు అక్కడే సులభంగా దొరుకుతారు. రైట్, కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి. సరుకు రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. అంతేకాదు, ప్రయాణికులు బుల్లెట్ ట్రైన్లలోకి మారితే పాత రైల్వే ట్రాక్లపై గూడ్స్ రైళ్లకు, సరుకు రవాణాకు ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ఓ, అంటే ప్యాసింజర్ ట్రాఫిక్ని షిఫ్ట్ చేసి ఫ్రైట్ ట్రాఫిక్కి లైన్ క్లియర్ చేయడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీర్ఘకాలంలో ఇది లాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంచి, కొత్త ఉద్యోగాలను సృష్టించి, మొత్తం ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను భారీగా పెంచుతుంది. అంటే మనం కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టే భౌతిక నిర్మాణాలపైనే కాదు, ఒక వ్యవస్థగా ఎదిగే పునాదులు వేస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ భౌతిక నిర్మాణాలను సమర్థవంతంగా నడిపించడానికి ఒక అదృశ్య నాడీ వ్యవస్థ కావాలి కదా. ఖచ్చితంగా. అదే మన డిజిటల్ మరియు సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును. ఉదాహరణకు మే 24ను జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 పరీక్షలనే తీసుకోండి. భువనేశ్వర్, కాన్పూర్, మీరట్లలో కొత్త సెంటర్లు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయమేమిటంటే, జవాబు పత్రాల మూల్యాంకనంలో పారదర్శకత కోసం మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద ముందడుగు. ఇక్కడ ఏఐని వాడటమంటే కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు, మనుషుల వల్ల జరిగే తప్పులను తగ్గించి ప్యాటర్న్ రెకగ్నిషన్ ద్వారా ఎవరైనా చీటింగ్ చేస్తున్నారా అని పసిగట్టవచ్చు. అవును. అలాగే మూల్యాంకనంలో ఏమైనా పక్షపాతం ఉందా అనే విషయాలను కూడా ఏఐ సులభంగా గుర్తిస్తుంది కదా. రైట్. ఇదే డిజిటల్ జోక్యం అట్టడుగు స్థాయికి కూడా ఎలా వెళ్తోందో చూడండి. డిజిటల్ ఇండియా కింద భారత్నెట్ ప్రాజెక్టు ద్వారా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్నారు. ఇదొక సైలెంట్ విప్లవం లాంటిది. ఒకప్పుడు గ్రామాలంటే మెయిన్ స్ట్రీమ్కి భౌతికంగా చాలా దూరంగా ఉండేవి. ఇప్పుడు ఆధార్, యూపీఐ, డిజిలాకర్ లాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిపిఐ ప్లాట్ఫామ్ల వల్ల ప్రతి పల్లెటూరు మెయిన్ స్ట్రీమ్ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైపోయింది. డిపిఐ అనేది మన దేశానికి ఒక బలమైన పునాడిగా మారింది. కరెక్ట్. అలాగే పీఎం దిశ ద్వారా డిజిటల్ అక్షరాస్యత కూడా పెంచుతున్నారు. ఇంత పెద్ద నెట్వర్క్ బహుశా ప్రపంచంలో మరే దేశంలోనూ లేదేమో. అయితే కేవలం ఐటీ రంగాన్నే నమ్ముకోకుండా బయోటెక్నాలజీ వైపు కూడా భారీగా అడుగులు పడుతున్నాయి కదా. ఖచ్చితంగా పడుతున్నాయి. ఈ మధ్య బయో ఎకానమీ రిపోర్ట్ విడుదలైంది. దాని ప్రకారం భారత బయో ఎకానమీ విలువ $150 బిలియన్ చేరింది. వావ్, 150 బిలియనా? అవును. 2030 నాటికి దీనిని ఏకంగా $300 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసమే బయో E3 పాలసీని తీసుకొచ్చారు. బయో E3 పాలసీ అంటే బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, కెమికల్ ఆధారిత ఉత్పత్తుల నుండి పర్యావరణ అనుకూలమైన బయో తయారీ విధానాల వైపు పరిశ్రమలను మార్చడం. ఇది వినడానికి చాలా ఆశాజనకంగా ఉంది గానీ, వాస్తవంలో మనం ఆవిష్కరణల విషయంలో రీసెర్చ్లో ఇంకా చాలా వెనుకబడే ఉన్నాం కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటే DSIR పై పార్లమెంటరీ కమిటీ 408వ నివేదిక ఒక చేదు నిజాన్ని బయటపెట్టింది. ఆ నివేదిక నేను కూడా గమనించాను. మన దేశ పరిశోధన మరియు అభివృద్ధి వ్యయం R&D బడ్జెట్ ఇంకా జీడీపీలో కేవలం 0.7% వద్దే ఆగిపోయింది. అదే చైనా, అమెరికా లాంటి దేశాలు పరిశోధనలపై భారీగా ఖర్చు పెడుతున్నాయి. అవును, అది చాలా ఆందోళన కలిగించే విషయం కదా. దీనిని కనీసం 2% పెంచాలని ఆ కమిటీ సూచించింది.
పరిశోధనలు లేనిదే భవిష్యత్తు సాంకేతికతపై మనం ఆధిపత్యం ఎలా సాధించుతాం? ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఆవిష్కరణలు అనేవి ఒక వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజిన్ లాంటివి. కానీ ఒకవైపు పరిశోధనలకు నిధులు తక్కువగా ఉన్నాయి, మరోవైపు వస్తున్న కొత్త టెక్నాలజీ వల్ల ప్రమాదాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతకంటే వేగంగా నష్టాలను కూడా తెస్తోంది. వెయిట్, హియర్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఒకవైపు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పారదర్శకత కోసం ఏఐని వాడుతున్నాం అని ఇందాక అనుకున్నాం. అవును. మరోవైపు అదే ఏఐతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సమాజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇటీవల బయటపెట్టిన విషయాలు గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నట్లు వచ్చిన ఒక ఫేక్ న్యూస్ ఎంత కలకలం రేపిందో మనం చూశాం. అది చాలా వైరల్ అయింది కదా. కరెక్ట్. ఇంకా దారుణమేమిటంటే క్వాంటమ్ ఏఐ అనే ఒక నకిలీ పెట్టుబడి ప్లాట్ఫామ్ను ఏకంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే ప్రమోట్ చేస్తున్నట్లు ఒక డీప్ ఫేక్ వీడియో సృష్టించారు. బాబోయ్. ఆధారున్న వారందరికీ ఉచిత ల్యాప్టాప్లిస్తారనే ఫిషింగ్ స్కామ్లు కూడా విపరీతంగా వ్యాపిస్తున్నాయి. సాంకేతికత అభివృద్ధి వేగానికి తగ్గట్లు అసలు మన నిరోధక వ్యవస్థ ఉందా? మీరన్నట్టు టెక్నాలజీ అనేది ఒక వైరస్లా ఎప్పటికప్పుడు కొత్త రూపం సంతరించుకుంటోంది. దాన్ని ఎదుర్కోవడానికి పిఐబి ఫ్యాక్ట్ చెక్ లేదా సైబర్ సెక్యూరిటీ విభాగాలు ఒక శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థలాగా పనిచేయాల్సుంటుంది. ఇదొక నిరంతర పోరాటం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆవిష్కరణలు వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజినైతే ప్రభుత్వ నియంత్రణ, బలమైన చట్టాలు, ఆ వాహనానికుండే బ్రేకులు, సీట్ బెల్టుల లాంటివి. తప్పుడు సమాచారమనేది ప్రజాస్వామ్యానికి ఒక పెనుముప్పు. సో ఇదంతా చూస్తుంటే ఏమర్థమవుతోంది? ఒకసారి ఆలోచించండి. ప్రపంచ రాజకీయాలు, బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 3.5 లక్షల కోట్ల బుల్లెట్ రైళ్లు, హైటెక్ ఏఐ ఇవన్నీ ఒక ఎత్తైతే సామాన్యుడికి, పర్యావరణానికి ఏం జరుగుతోందనేది అంతిమ సత్యం కదా. అవును. అసలు ఈ అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయివాడికి ఎలా చేరుతున్నాయో గమనిస్తే ఆరోగ్య మంత్రిత్వ శాఖ జనని అనే ప్లాట్ఫామ్ను తీసుకువచ్చింది. జర్నీ ఆఫ్ యాంటీనేటల్, నాటల్ అండ్ నియోనేటల్ ఇంటిగ్రేటెడ్ కేర్. ఇది మాతృమరణాల రేటు మరియు శిశు మరణాల రేటును తగ్గించడానికి రియల్ టైం ట్రాకింగ్ చేస్తోంది. ఇది నిజంగా చాలా మంచి ఇనిషియేటివ్. అంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీకి సరైన సమయంలో వైద్యం అందుతోందా లేదా అనేది డిజిటల్గా ట్రాక్ చేస్తారు. అలాగే మహిళల భద్రత కోసం హోం మంత్రిత్వ శాఖ బీ సేఫ్ యాప్ని ప్రకటించింది. ఆపదలో ఉన్నప్పుడు నేరుగా 112 కంట్రోల్ రూమ్కి ఆటో కాల్ వెళ్లేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ డిజిటల్ వసతులతో పాటు స్థానిక ఆర్థిక స్వావలంబన కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు బెంగాల్లో పీఎం విశ్వకర్మ పథకం అమలు కోసం ఇటీవల కమిటీలు వేశారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో వచ్చే లాభమేంటంటారు? బేసిగ్గా ఒక సాధారణ వడ్రంగి లేదా కమ్మరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా 5% రాయితీ వడ్డీతో 1,00,000-2 లక్షల చొప్పున రుణాలిస్తారు. ఈ డబ్బుతో వాళ్లు ఆధునిక పనిముట్లు కొనుగోలు చేస్తారు. అప్పుడు రోజుకొక కుర్చీ చేసేవారు 10 కుర్చీలు చేయగలరు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా. దీనివల్ల వారి ఆదాయం పెరగడమే కాకుండా ఇంకో 2కి పని కూడా ఇవ్వగలరు. ఇది బాటమప్ అప్రోచ్కి ఒక గొప్ప ఉదాహరణ. రైట్. అలాగే విద్యా విధానంలో కూడా కేవలం బడుల సంఖ్య చూపిస్తే సరిపోదని నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చెప్పింది. కొత్త స్కూళ్లు కట్టడం కన్నా పునాది అక్షరాస్యత అంటే కనీసం చదవడం, రాయడం, లెక్కలు చేయడం వస్తుందా లేదా అన్నదానిపై ఎన్ఈపీ 2020 లక్ష్యాలు కేంద్రీకరించాలి. కరెక్ట్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముఖ్యం. దీనికోసం పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ప్రకారం వెనుకబడిన 112 ఆశాజనక జిల్లాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. తుఫాను వస్తున్నప్పుడు చెట్టు వేర్లను కాపాడుకోవడంలాంటిదిది. అభివృద్ధి అనేది ఎప్పుడూ పైనుండి కిందకు రాకూడదు, కింద స్థాయి నుండి పైకెదగాలి. కాని ఇక్కడ మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఇంకోటుంది. మనం ఎన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లు తెచ్చినా, ఎంత టెక్నాలజీ వాడినా మన పర్యావరణ వ్యవస్థే దెబ్బతింటే ఇవన్నీ నిలబడగలవా? చాలా డీప్ క్వశ్చన్ ఇది. అవును. ఇస్లామాబాద్లో జరిగిన ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్లో శాస్త్రవేత్తలు చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు. దక్షిణాసియాలో, ముఖ్యంగా సింధు గంగా బేసిన్లో వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం పూర్తిగా మారుతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయం చేయకపోతే
తీవ్రమైన ఆహార సంక్షోభం వస్తుందని వాళ్ళు స్పష్టం చేశారు. అంటే టెక్నాలజీ మనకు భవిష్యత్తును చూపించినా వాతావరణం మాత్రం మన మనుగడనే ప్రశ్నిస్తోంది కదా. బహుశా అందుకే భారత్ పర్యావరణ పరిరక్షణ కోసం నార్వే దేశంతో ఏకంగా 12 ఒప్పందాలతో ఒక గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. రైట్. అందులో ఏమేమి కవరయ్యాయి? ఇందులో ముఖ్యంగా సముద్ర వనరుల అధ్యయనం అంటే ఓష్నోగ్రఫీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్ మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించే పంచామృత లక్ష్యాల సాధన కోసం కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇదే పర్యావరణ పరిరక్షణలో మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ సాధించిన విజయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలిక్కడ. అది చాలా పెద్ద సక్సెస్ స్టోరీ కదా. అవును, పులుల సంఖ్య పెరగడమే కాకుండా మన దేశంలో పులుల రిజర్వుల సంఖ్య 53కు చేరింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన విజయం. ఇది గొప్ప విజయమే కాని ఈ అంశం ఒక ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. పులుల సంఖ్య పెరుగుతోంది సరే, కాని అవి ఉండటానికి సరిపడా అడవులు పెరుగుతున్నాయా? మనం ఎన్ని సాధించినా వాతావరణ మార్పులను తట్టుకునే పర్యావరణ స్థిరత్వం లేకుండా ఈ ఆర్థిక ప్రగతి నిలబడదు కదా. అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల వచ్చే సమస్య గురించి అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండటం వల్ల పులులకు ఆహారమయ్యే శాకాహార జంతువులు గ్రామాల వైపు వచ్చేస్తున్నాయి. వాటి వెంటే పులులు కూడా జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనివల్ల జంతువులకు మనుషులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఒక భయంకరమైన సవాలుగా మారుతున్నాయి. పర్యావరణం, మనుషులు ఇవన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. అవును. సో ఈ విశ్లేషణను ఒకసారి మనం సమీక్షించుకుంటే ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలైన క్వాడ్, బ్రిక్స్ సమావేశాల నుండి మొదలుపెట్టి ఐరోపా దేశాల రక్షణ బడ్జెట్, మన ద్రవ్యలోటుపై పడే ప్రభావం, బుల్లెట్ ట్రైలా లాంటి మౌలిక సదుపాయాల కల్పన, విదేశీ మారక నిల్వల స్థిరత్వం గురించి చర్చించాం. అవును, అదొక స్పెక్ట్రమ్. అలాగే ఆవిష్కరణల పేరిట వస్తున్న ఏఐ లాంటి టెక్నాలజీ ఒకవైపు పారదర్శకతకు ఎలా ఉపయోగపడుతుందో చూపుతూనే డీప్ ఫేకుల రూపంలో ఎలా భయపెడుతోందో చూసాం. చివరికి అట్టడుగు స్థాయి గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి ప్లానింగ్, విద్యా నాణ్యత, వ్యవసాయంలో వస్తున్న వాతావరణ సవాళ్లు మరియు పులుల సంరక్షణ వరకు వచ్చాం. కరెక్ట్. ఇవన్నీ విడివిడిగా చూస్తే వేర్వేరు వార్తల్లా కనిపించవచ్చు. కాని అవన్నీ ఒకే మహాయంత్రంలో తిరుగుతున్న చక్రాలు. కేవలం వార్తలు చదవడం ఒక ఎత్తు, ఆ వార్తల వెనుక ఉన్న ఈ అదృశ్య తీగలను కలుపుకోవడం వల్లే అసలైన అవగాహన వస్తుందని శ్రోతలకు ఈపాటికే అర్థమయ్యి ఉంటుంది. నిజమే. అంతర్జాతీయ పరిణామాలు ఎక్కడో జరిగే గ్లోబల్ వార్తలుగా మిగిలిపోవు. అవి ఖచ్చితంగా మన దైనందిన జీవితంగా పాలుపంచుకుంటాయి. ఆ సంబంధాన్ని తెలుసుకోవడమే నిజమైన చైతన్యం. విశ్లేషణ ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న కానీ బలమైన ఆలోచన వదిలివెళ్లాలనుకుంటున్నాను. మనమెప్పుడూ టెక్నాలజీ మరియు ప్రకృతి మధ్య ఉన్న వైరుధ్యాన్ని చూస్తున్నాం. ఒకవైపు పరీక్షల మూల్యాంకనం కోసం, ఫేక్ న్యూస్ నివారణ కోసం మనం పూర్తిగా ఏఐని నమ్ముకుంటున్నాం. అదొక డిజిటల్ డిపెండెన్సీ. అవును. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల మన కంచంలోకి వచ్చే ఆహారమే ప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశాల మధ్య భూభాగాల కోసం, ముడిచమురు కోసం యుద్ధాలు జరిగాయి. కాని భవిష్యత్తులో రాబోయే అతిపెద్ద యుద్ధాలు బహుశా భూమి కోసం జరగకపోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. భవిష్యత్తు యుద్ధాలు కేవలం స్వచ్ఛమైన డేటాపై ఆధిపత్యం మరియు గుక్కెడు స్వచ్ఛమైన నీటి కోసం జరగొచ్చు. ఈ రెండింటిలో మనం దేనికోసం సన్నద్ధమవుతున్నాం? దీనిపై మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, వాస్తవాలను ప్రశ్నిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన, లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.